అంటే సేవకులనే బాధ పెట్టేవారు లేకపోలేదు, సేవకులనే ఏడిపించేవారు లేకపోలేదు. యోషువని ఏడిపించాడు. ఏమైంది తెలుసా? సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది, మళ్ళీ తర్వాత చెప్తున్న మాట, మీ పాపమే మిమ్మును పట్టుకొనును, విడిచిపెట్టలేదు ఆ వ్యక్తిని. హల్లెలూయా. అయితే ఎంతగా సేవకుడు బాధపడి గుండెలు బాదుకుంటా ఏడ్చాడు. ఆ ఏడుపు తగలేదా? సేవకులు పొరపాటున మనం బాధ పెట్టద్దు, పొరపాటున వ్యతిరేకంగా వారికి ఉండొద్దు. ఎందుకంటే వారు మన కొరకు, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం ఎవరు ఏడ్చి ప్రార్థన చేయట్లా, మన సేవకులు తప్ప. చదవండి, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13:17. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవమ్మా. వారు దుఃఖముతో కాక, వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరి మాట వినాలి? సేవకుల మాట వినాలి, లోబడాలి. దుఃఖముతో వారు ఆ పనులు చేయొద్దు. చర్చి కట్టే విషయమైనా, ఉపవాస పండుగలు పెట్టే విషయమైనా, పబ్లిక్ మీటింగ్స్ పెట్టే విషయమైనా, అది ఏదైనా దుఃఖముతో వారు పని చేయొద్దు, ఆనందంతో చేయాలి. అంటే వారు ఏం చేయాలి? మనం ఏదో కానుక ఇవ్వాలి, ఏదో చేయాలని కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు హియర్. మొదటిగా ప్రభు మాట, సేవకుల మాట వినాలి, లోబడాలి. వారి మాట వింటూ లోబడితే నిశ్చయంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆత్మలను కాయిచున్నారు, మనల్ని కాపాడుతూ దేవుని మార్గం వైపు తిప్పుతా ఉన్నారు. కనుక దుఃఖంతో వారు ఆ పని చేయొద్దు. దేవుని సేవ సంతోషంగా, దే హ్యావ్ టు డూ ఇట్. హల్లెలూయా. సంఘంలో కూడా కొంతమంది దుఃఖపరిచేవారు కూడా లేకపోలేదు.